మూడు రోజుల నుంచి అండి ఏదో పిండి వంట చేయడం, మళ్ళీ ఏదో నాన్ వెజ్ కర్రీ వండడం మామూలుగా లేదన్నమాట. గ్యాస్ కూడా వెలిగించేసాను. ఇందుకే ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? జంతుకులు వండుతున్నానండి. మెయిన్ జంతుకులు పిల్లలు అయితే గొడవ చేసేస్తున్నారు జంతుకులు వండమని. కొంచెం వండుతున్నాను. అన్నిటి మీద ఉన్నాయి కదా ఇంకా రకాల పోకండ్లు అయితే ఇంకా సూపర్ వచ్చినాయి అన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే అరిసెలు కూడా బాగా వచ్చినాయి. అరిసెలకి మేము ఏం చేస్తామంటే అప్పుడే చేసేస్తే సరిపోదును, లేట్ అయిపోయిందని మళ్ళాడి ఉంటామన్నమాట. పిండి అంత కొంచెం హోల్స్ లైట్గా వచ్చినాయి, కానీ చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయినాయి అవి కూడా. మనకి ఆకారం అయితే కొంచెం బాగానే ఉన్నాయి, కానీ ఇంకా బాగా చేసుకోవచ్చు. ఇప్పుడు మా చిన్న తీసుకొచ్చి కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నేను జంతికలకి ఏం చేస్తానంటే, బియ్యం చూసారు కదా మీరు, ఆల్రెడీ నేను వీడియో తీసాను కదా. బియ్యం కేజీ బియ్యం తీసుకున్నాను. అదే కేజీ బియ్యానికి ఆ గ్లాస్ తోటే నేను గులసనపప్పు వేసాను. ఇప్పుడు అమ్మ ఏం చెప్తున్నారంటే ఉప్పు వేసి ఇదిగోండి వేడి నీళ్ళు మరగబెట్టాను. వేడి నీళ్ళు నాకు వచ్చు. ఇదిగోండి జంతికలకి అయితే బియ్యం ఆడిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే 4 సాల్ట్ తీసుకుంటున్నాను, అంటే కేజీ రైస్ తీసుకుంటున్నాను. పాకిచ్చి గులసనపప్పు తెలుసు కదా మీకు, పుట్నాల పప్పు అంటాం కదా, అది వేసి పొడి బియ్యం అన్నమాట ఆడించడానికి మిల్లికి పంపిస్తున్నానండి. అయితే మనకి కారంగా ఇష్టంగా తింటారండి మా పిల్లలు అదైతేనే, అందుకని ఎండుమిరపకాయలు కూడా వేసేస్తాను ఇందులోనే. ఇదిగోండి 4 గ్లాసులు బియ్యం అయితే ఏ గ్లాస్ తోటి అయితే తీసుకున్నానో ఇదిగోండి చూడండి, ఆ గ్లాస్ తోటే కొంచెం గులసనపప్పు అయితే వేసేసాను. 4 ఎండుమిర్చి ముచ్చుకులు తీసేసి వేస్తే సరిపోతుంది. కలిపి ఇంకా మిక్సీ పెట్టచ్చు, అంటే మిక్సీ కాదు మరగ పంపించేస్తే ఆడేస్తారు కాబట్టి. ఇదిగోండి ఎండుమిర్చి కూడా వేసేసాము, కలిపి ఇది ఆడించేస్తాను పిండి. అమ్మ ఈసారి ఉన్నారు, అమ్మ చేతితో చాలా వంటలు అయితే చేస్తున్నారు అనమాట. నేను కొంచెం అటు ఇటు చేసిన, అమ్మ చేస్తున్నారు. ఇప్పుడు అమ్మే కలుపుతారు పిండి కూడా. దమ్మ వచ్చే వామ్ వేసేనా ఇందులో. ఇదిగోండి వాము, కొంచెం వామ్ ఎక్కువ వేసుకుంటున్నాను. కారం కూడా వేస్తానమ్మా, కారం అంటే ఇష్టం ఆయనకి. కొంచెం కారం కూడా వేస్తున్నానండి. ఎనప మూగుడు పెట్టేసాను అప్పుడే. మీకు తెలుసు కదా, నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఇది లీటర్ బాటిల్ అన్నమాట, మనకి ఇంచక్కడికి ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇదిగోండి ఇది ఓపెన్ చేశాను ముందు. 2 బాటిల్స్ తెప్పించుకున్నాను, 2 లీటర్లు. ఇందులో విటమిన్స్ ఏ, డి, ఈ ఉంటుందండి. అలాగే మనం డీప్ ఫ్రై కూడా ఈ నూనె వాడుకోవచ్చు, ఎటువంటి వంటలకు కూడా మనం ఈ నూనె వాడుకోవచ్చు. నేనైతే కూర వండేసుకుంటున్నాను, ఇలా డీప్ ఫ్రైలకు కూడా బాగుంటుంది, లైట్గా ఉంటుంది కదా ఆయిల్ కూడాని. అప్పుడే నేను ఫ్రీడమ్ ఆయిల్ వేటికి, జంతువులకి, చికెన్ ఫ్రైలకి అన్నిటికీ వాడుతున్నానండి. పకోడీ వేసినప్పుడు. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. చక్కగా మూత తీసిన తర్వాత మనం ఇలా లాగితే మనకి ఇది ఓపెన్ అయిపోతుంది అన్నమాట. అంతే, ఇలా ఓపెన్ చేసేసుకుని ఇది తీసేసుకోవడమే, వచ్చేస్తుంది. నూనె కాగుతుంది, ఈ లోపల మన పిండి కలిపేసుకుందాం. సాల్ట్ వేసాను, అదిగో అమ్మ చెప్పమంటుంది, తింటున్నారా సాల్ట్ వేసానని చెప్పు అంటుందన్నమాట. సాల్ట్ వేసానండి, కారం వేసాము, వాము వేసాము. చాలామంది ఎండుమిర్చి పొడి కూడా వేసుకుంటారు అప్పటికప్పుడు. నూనె పోయినా వేడి నూనె అండి, చేతియమ్మ. గోరచ్చని నూనె వేస్తేనంట బాగా గొల్లిరుగుతాయంట. అమ్మ అయితే జంతువులు, అరిసెలు, పిండి వంటలు, పచ్చళ్ళు అన్నీ పెడుతుంది. నాకు ఎలా వచ్చు అనుకుంటున్నారు? అమ్మకు వచ్చు కాబట్టి నాకు వచ్చినాయి. చూస్తూ ఉండేది ఆయన అమ్మ చేస్తే కనుక. ఇంకొంచెం వేడి నీళ్ళు కూడా వేస్తున్నాం. ఇది కొంచెం వేడిగానే ఉంది కదా మా నూనె. గోరచ్చుగా ఉందా, చల్లారిపోయిందా? ఇంకొంచెం పోయాలా నూనె? చాలామంది వెన్నపూస కూడా వేసుకుంటారమ్మా కొందరు, గుల్లెరగడానిక. మరి వెన్నముద్దలు అవుతాయా? మళ్ళీ పెసరపప్పు కూడా అదే ఏంటంటే పెసరపప్పుని నానబెట్టేసి కుక్కర్లో విజిల్స్ వేయించేసి మెత్తగా చేసేసి వరిపిండిలో కలిపి చేస్తారు.
మొన్న వెళ్ళాం కదా క్యాదస్పల్లి సీరియల్ తెలుసు కదండి, ఫంక్షన్ పెట్టాను కదా, వాళ్ళైతే ఆ పెద్దమ్మ వాళ్ళైతే పెసరపప్పుని ఉడకబెట్టేసి ఉప్పేసి అలా వరిపిండేసి చేస్తున్నారు. మళ్ళీ చాలామంది మినపప్పును కూడా సాయి మినపప్పులను కూడా ఉడకబెట్టేసి దాన్ని కూడా వరిపిండిలో కలిపి జంతుకులు వండుతున్నారు. జంతుకులు చాలా రకాలుగా వండుతారు, శనగపిండితోటి. మా తోటకోళ్ళు అయితే శనగపిండి కలుపుతారు, వరిపిండి ఆడేసుకొని శనగపిండి కలుపుతుంది తనమైతే. అక్క అయితే పోద్దాం పోకుండా అక్కకైతే బాగా నచ్చినాయి, చాలా బాగున్నాయంట మెత్తగా, అంటే గొల్లు ఇరిగిపోయి బాగున్నాయి కదా క్రిస్పీ కానీ బాగున్నాయంట. ఇంకొంచెం పొత్త కలపనా, అంతా కలిపేస్తాను, ఎంతో కాదు కదా. ఇప్పుడు ఇది గులసెనపప్పు వేసి కలుపుతున్నానండి. ఇంకొకటి ఉంది మినపగుళ్ళు వేసి కూడా ఆడిచ్చాయనమాట కొద్దిగా, అదొక కేజీ ఇది ఒక కేజీ కింద 2 రకాల టేస్ట్లు వస్తాయని. ఆ జంతుకులు కూడా వండుకుంటాను కాబట్టి ఇది కొంచెమే కలుపుకుంటున్నాను. రేపు అనగా చేస్తున్నాను అనమాట ఈ వంటలన్నీ. ఇంక సున్నుండలన్నీ అయిపోయినాయి, ఇంకొక రకం చేయాలి. కింద మళ్ళీ ముగ్గులు పెట్టుకోవాలి. ఎప్పుడెప్పుడు అనుకుంటే సంక్రాంతి అప్పుడే వచ్చేసింది. ఇదిగోండి, ఇది కొంచెం ఉక్క పెట్టేసి అంటే పక్కకు ఉంచేసి కొంచెం నీళ్ళు కలుపుకుంటూ, అందులో కూడా ఆ గోరచ్చ నీళ్ళలో కూడా, గోరచ్చగా కదలండి వేడి నీళ్ళే, అందులో కూడా ఉప్పు వేసి ఉంచాము. ఆ నీళ్ళు కలుపుతూ వంటలు చేసి జంతు కొడుకులో వేసి వేయడమే. చూపిస్తాను మీకు కలిపేసిన తర్వాత కూడా. అండి ఫస్ట్ బాయ్ అయితే వేసేసాను, చూపించలేదు, మళ్ళీ నెక్స్ట్ చూపిస్తాను నేను ఎలా వేస్తానో. లేదంటే చాలామంది సట్రం మీద వేసుకొని అలా వదులుతారు, అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గానే వేసేస్తాను. ఇంకా అవన్నీ పెట్టుకోనమాట. ఇదిగోండి జంతువులు ఇంచుమించు ఎన్ని 6 జంతువులు పడ్డాయి, 7 పడతాయి ఇటు పక్కన కూడా, కానీ ఇంకా ఖాళీగా ఉంది. వేసేద్దామండి, ఎందుకు వేస్ట్ కానీ మళ్ళీ. ఇలా డైరెక్ట్గా వేసేస్తున్నానండి. నూనె బాగా కాగింది. అప్పుడే సరే ఉండు, దేవుడికి పెట్టేసాను, పోయి అగ్గిదేవుడికి పెట్టాను, దేవుడి దగ్గర కూడా పెట్టేస్తాగా తింది. కానీ ఇదిగోండి ఎన్ని జంతువులు పడ్డాయమ్మా, 4 4 కాదు 6 వేసాను ఇందాక, కొంచెం ఇప్పుడు పెద్ద వేసాను, ఇప్పుడు చిన్నవి వదులుతాను ఇందులోనే. అవునా, జంతువులు అంటే చాలా ఇష్టం అండి వీళ్ళకి, వీళ్ళ కోసమే వండాలన్నమాట. అయితే ఇప్పుడు 4, 2, 6 వేసాను, ఇంకోటి చిన్నదే వేసేసాను. వేగిన తర్వాత తెద్దాం, వేగిపోతున్నాయి, నూనె కాగింది కదా. ఇదిగోండి జంతుకులు అయితేనే బాగుంటాయండి, గుళ్ళు ఇరిగిపోయి. టేస్ట్ చూసి చెప్పారుగా, తిని నువ్వు తీసుకో, దేవుడికి తీసేసావు కదా కొన్ని, తీసే పక్కన పెట్టు. ఇది కొమ్ముంది పెట్టేసింది ఆల్రెడీ దేవుడి దగ్గర. క్రిస్పీగా మరి గట్టిగా లేవు కదా, లేదు క్రిస్పీగా ఉన్నాయి కరెక్ట్గా. ఇంకా ఏగలేమ్మా, ఏం మునుగుతుంది చూద్దాం. మనకి ఏగినాయి అని తెలియాలంటే జంతువులు నూనెలో మునిగిపోతాయండి, అప్పుడు ఏగిపోయినట్టమాట. సెక్క పెట్టాలి. హై ఫ్లేమ్లోకి మారుస్తున్నాను, ఇందాక వేసేటప్పుడు సిమ్లో పెట్టాను కదా. అయినా ఇప్పుడు ఇంకా వాయి స్పీడ్గా అందేస్తుంది. ఫస్ట్ వాయి కొంచెం లేట్గా అవుతుంది, నూనె హీట్ ఎక్కేదాకా అన్నమాట. నూనె ఇంకా హీట్ ఎక్కిందంటే ఒకసారి ఇంకా మనం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇదిగోండి తీసేస్తున్నాను, ఈ ముందేసిన జంతువులు అన్నమాట. కనీసం మంచి కాంప్లిమెంట్ కూడా ఎవరే లాగించేస్తారే. గోధుమ సున్నుండలండి, ఇంకా సున్నుండలు చూపించలేదు. నిన్న రాత్రి నొక్కేసాను కదా, వాళ్ళ హడాళ్ళు ఉన్నారు. ఇది మట్టికి పగలు నొక్కున్న వాళ్ళని పట్టేస్తున్నారు అన్నమాట, ఒక పట్టు. బాగున్నాయండి నిజంగానే. జంతువులు అయితే నేను ఇప్పుడే చేసేస్తున్నాను, మాకైతే సంక్రాంతి ముందే వచ్చేసిందని మీకు ఆల్రెడీ చెప్పేశాను. మరి మీరు కూడా అంతే కదా, ఇంకా పండగ వచ్చిందంటే జంతువులు పిండి వంటలు చాలామంది చేసుకుంటున్నారు. లేదంటే ఇప్పుడు రెడీమేడ్లో కూడా వచ్చేస్తున్నాయి అనుకోండి, అది టైం సేవ్ అవుతుంది, శ్రమ అనిపించదు. ఇది మన చేతితో వండుకుంటే కొంచెం అదో హ్యాపీగా ఉంటుంది, హడావిడి సందడి ఉంటుంది.
ముందే సంక్రాంతి వచ్చిందంటే పిండి వంటలతోటే కదా ముగ్గులు పిండి వంటలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడే కింద పడిపోయిందండి, ఇలాగా ఇరిగింది మాట. ముక్క తీసుకుని టేస్ట్ చేసి చెప్తాను మీకు. గుళ్ళు ఇరిగిపోతాయి, చాలా ఈజీ మాట. కేజీ వాటికి అంటే మనం కేజీ బియ్యం వేసుకుంటే ఒక సాల్ట్ అయితే కనుక మీరు గులసెనపప్పు వేసుకోండి, బాగుంటుంది. చాలా బాగున్నాయి. గుళ్ళు ఇరిగి ఎక్కువ పండ్లు గట్టిగా కాకుండా చక్కగా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. చాలా టేస్ట్ కూడా ఉన్నాయి, బాగున్నాయమ్మా. అక్కడ అమ్మ ఏం చేస్తుంది అనుకుంటున్నారా? అమ్మ అయితే మినపప్పుతోటి అండి, అంటే మినపగుళ్ళతోటి కూడా వరిపిండి వేసుకుని జంతుకులు చేయొచ్చు. అది టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇదేమో గులసెనపప్పుతో కాబట్టి ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది. అమ్మ అయితే ఇప్పుడు కలుపుతున్నారు. నేను ఇప్పుడు ఇవి అయిపోయినాయి కదా, ఇవి అయితే క్యాన్లో తీసేసి మెత్తపడిపోతాయి కాబట్టి నేను ఇంకా పెట్టేస్తున్నాను. చాలా బాగున్నాయి జంతువులు. నువ్వుపప్పు వేయలేదండి, వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నువ్వుపప్పు కూడా వేసుకోవచ్చు. గమని ఎవరికైనా ఇచ్చినప్పుడు కుదరదు కదా, అందుకని వేయలేదు నేను. కానీ బాగుంటుంది. ఇంట్లో మట్టికి మీరు చేసుకుంటే సింపుల్గా ఒక కేజీ రైస్తో చేసుకోండి. ఇదిగోండి ఎన్ని జంతువులు వచ్చినాయో కేజీకి చూపించినానా. కేజీ రైస్ తోటి జంతువులు అయితే చేసేసుకోవచ్చు. అడుగునా ఆ సౌండ్ ఏంటనుకుంటున్నారా? మా చిన్నోడు తింటున్నాడు అన్నమాట. ఎలా ఉన్నాయి నాన్న? చాలా బాగున్నాయి. బాగున్నాయి కదా. వీళ్ళకి పప్పుచారులోకి సాంబార్లోకి ఎంత ఇష్టం అండి. స్నాక్స్ నచ్చుతాయి, ఈ జంతువులు బాగుంటాయి కదా. నేనైతే ఇప్పుడు ఇవన్నీ కూడా పెట్టేసి మూత పెట్టేస్తాను, చల్లారిపోయినాయి. ఈ ముక్కలు ఇంకా పిల్లలు తింటారు. ఇవి మిగిలినమాట. మనకి ఒక కేజీ రైస్కి ఇన్ని జంతువులు వచ్చినాయి. ఇదిగోండి, ఇంకా నేనైతే మూతలు పెట్టేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా అమ్మ వీటితోటి జంతువులతోటి ఇక్కడికి పిండి వంట అయిపోయింది. ఇంకొకటి ఉంది, అది కూడా చేసేసుకుంటే ఇంకా నాకు పండగ పిండి వంటలు అయితే అయిపోయినట్టే. ఇదిగోండి మినపప్పుతో కూడా మనం జంతువులు చేసేసుకున్నాము, అంటే మినపప్పు బియ్యం మాట. నేను ఇది కూడా అంతేనండి, పావు కేజీ మినపగుళ్ళు వేసాను, సాయి మినపగుళ్ళు, కేజీ రైస్ మాట. చూడండి ఎంత బాగా వచ్చినాయో. కలర్ ఎంత ఎరగా ఎందుకున్నాయంటే అసలు మినపయ్య అయితే తెల్లగానే ఉంటాయి కదా. కారం వేసానండి, మా వారి కారం ఎక్కువ వేయమన్నారు. ముందేసిన దానిమన్నా ఇంకా ఎక్కువ వేయమన్నారు, అందుకని కారం వేసాను. కొంచెం కారం కారంగా జంతువులు బాగున్నాయి నిజంగా. గొల్లు ఇరిగే బెల్లే టేస్ట్ ఉన్నాయి. మీరు ఇది కూడా ట్రై చేయండి. మామూలుగానే ఆడించేసాను, రెండు కలిపే ఆడించేసాను. మినపగుళ్ళు వేసేసి అవి ఇవి బియ్యం కలిపి ఆడించేసాను. వచ్చాక కారం వాము నువ్వుపప్పు వేసాను. ఇందులో నువ్వుపప్పు వేసానండి, అందులో వేయలేదు కానీ ఇందులో వేసాను. ఇప్పుడైతే ఇంకా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.